SPSU University. Totally 105-acre campus. మదర్ ఫాదర్ ఉంటే ఇల్లు ఎంత జాగ్రత్తగా ఉంటుందో అంత జాగ్రత్తగా మా యూనివర్సిటీ క్యాంపస్ ఉంటుందండి. $1200 to $1500 మాత్రం మన టోటల్ ఇంటేక్, ఇంక్లూడింగ్ ఆల్ కోర్సెస్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో మా యూనివర్సిటీ ఒకటండి. ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, జిమ్. All the faculties are from IIT and NIT background. 80% faculty are PhD holders అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ, ఈ స్పెషలైజేషన్ ఏవైతే అన్ని CSE మన దగ్గర ఉన్నాయి, మెకానికల్, సివిల్, ఇవన్నింటి కూడా L&T ఎడ్యుటెక్తో టై అప్ అయి ఉన్నాం. This is the only university which is offering 30 days induction classes, orientation classes, workshops, industry experts. మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, ఇది ఒక మంచి ఆర్గనైజేషన్. డోంట్ వరీ అబౌట్ ప్లేస్మెంట్ అండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ప్రజెంట్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎలాంటి యూనివర్సిటీలో చేర్పించాలి, ఆ యూనివర్సిటీలో చేర్పించాక వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, అండ్ మేజర్గా ప్లేస్మెంట్స్ అవుతుంటాయా లేదా, అండ్ ఇంకొంతమంది అయితే లాంగ్ టర్మ్ అంటే లాంగ్ డిస్టెన్స్లో కొంతమంది ఉదయపూర్ కానీ, రాజస్థాన్ కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఇవాళ నేను మీ ముందరికి ఒక యూనివర్సిటీ తీసుకొచ్చాండి, SPSU యూనివర్సిటీ. అసలు ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ అడ్మిషన్స్ ఎలా ఉంటాయి, అండ్ మేజర్గా స్టూడెంట్కి పేరెంట్ అనుకున్న క్వాలిటీస్ అన్ని అక్కడ దొరుకుతాయి లేదా, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకు చెప్పడానికి మన ముందర సంజీవ్ గారు ఉన్నారండి, ఆ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్. మరి ప్రతి ఒక్క విషయం కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. హౌ అబౌట్ యు? ఆల్ గుడ్ సార్. సార్, SPSU, బట్ దీనిలో స్టార్టింగ్ ఎస్కి సార్ అని వచ్చింది, అంటే యూనివర్సిటీకి డిరైవ్ చేయడానికి లేకుంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? పదంపత్ సింఘానియా గారికి ఇచ్చిన బిరుదండి ఇది. సర్ అనేది ఏంటంటే భారతరత్న ఎలాగైతే మనకి హైయెస్ట్ అవార్డు ఇండియాలో, బ్రిటిష్ గవర్నమెంట్ చేత పదంపత్ సింఘానియా గారికి ఈ బిరుదు ఇవ్వబడింది. అందుకే ఆయన పేరున, ఆయన ఫౌండ్ ఆఫ్ సర్ పదంపత్ సింఘానియా గారి పేరున యూనివర్సిటీ 2007లో అండర్ CSR ప్రోగ్రామ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, JK సిమెంట్స్ వాళ్ళు ఉదయపూర్ రాజస్థాన్ లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, JK సిమెంట్స్ వాళ్ళతో టైఅప్ లేదండి, JK సిమెంట్స్ తో టైఅప్ కదండి, JK సిమెంట్స్ కంపెనీ వాళ్ళది. ఓకే, యూనివర్సిటీ ప్రతి ఇండస్ట్రీ ఎలాగైతే మనకి ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ ఉందో, మనకి HCL వాళ్ళకి శివనాడార్ యూనివర్సిటీ ఉందో, బిట్స్ ఆదిత్య గ్రూప్ వాళ్ళకి బిట్స్ పిలానీ ఉందో, అలా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి 2% వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ లో 2% షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, JK సిమెంట్స్ కానివ్వండి, ఎనీ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఓన్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని, యూనివర్సిటీ చెప్తున్నాను చూడండి, మళ్ళీ 2% ప్రాఫిట్ షేరింగ్ కాబట్టే CSR ప్రోగ్రామ్ మీద రన్ అవుతుంది. కాబట్టి ఇంత తక్కువ ఫీజులు కానివ్వండి, ఇంత మంచి అట్మాస్ఫియర్ ఇవ్వగలిగేది ఓన్లీ CSR ప్రోగ్రామ్ కింద రన్ అయ్యే యూనివర్సిటీస్ మాత్రమే. అండ్ ఆయన పేరు మీద స్టాంప్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా? ఆయన పేరున పోస్టల్ స్టాంప్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, యా దట్ ఈస్ అ లెగసీ ఆఫ్ JK. సర్ పదంపత్ సింఘానియా గారి లెగసీ, ఆయన పేరున ఇండియన్ పోస్టల్ స్టాంప్స్ ఉన్నాయి. సో JK సిమెంట్స్ మోటో ఏంటంటే, వి సెల్ సిమెంట్, వి డోంట్ సెల్ ఎడ్యుకేషన్. ఓకే, యా. అండ్ మీ ప్రిన్సిపల్స్ నాకు అర్థమయ్యాయి. మరి ఉదయపూర్ అలాంటి ప్లేస్లో పెట్టారు, బట్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ రావాలంటే చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి. సో మీ ప్రకారము ఇంటర్ అయిపోయాక చాలా మంది పేరెంట్స్కి ఎన్నో డాట్స్ని ఫిల్ చేయాలి, అబ్బాయి కెరియర్ని కూడా బిల్డ్ చేయాలి, ఎదర్ మేల్ ఆర్ ఫిమేల్. సో పేరెంటింగ్ ఆలోచనకి ఈ యూనివర్సిటీ ఎంతవరకు ఫిట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింప్లిఫైడ్ చెప్తానండి. దిస్ ఇస్ ఇన్ ఇండియా. మనకి NIT కాశ్మీర్ వస్తే వెళ్తాము, IIT జోధ్పూర్ వస్తే వెళ్తాము, ఢిల్లీ, బాంబే. IITs అనేసరికి పేరెంట్స్ దే డోంట్ లుక్ బ్యాక్, ఎందుకంటే దట్ ఆర్ IITs. అవును. కానీ నేను ఏం చెప్తున్నానంటే, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తినే, నా బీటెక్ కూడా ప్రస్తుతానికి నేను చెన్నై నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తినే. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఓన్లీ చదివే కాదండి, ఈ ఏజ్లో పిల్లలు, దేర్ ఈస్ అ సెగ్మెంట్ కాల్డ్ 18 to 22లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో, ఇప్పుడు 17 బిలో ఉన్నంత వరకు పేరెంటల్ గైడెన్స్లో ఉంటారు. 18 to 22 గ్యాప్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏమవుతుంది అంటే ఫ్రీడమ్ వస్తుంది.
ఆ ఫ్రీడమ్లో ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది వాళ్ళకి. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లైట్ తీసుకుంటారు. అంటే దే డోంట్ సే దాట్ మేము ఇప్పటివరకు ఇంటర్మీడియట్ చాలా కష్టపడ్డాము, మేము సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ నుంచి చదువుతాం, ఫోర్త్ ఇయర్ తర్వాత చదువుదాము, బ్యాక్లాగ్స్ పెట్టుకుంటుంటారు. థర్డ్ ఇయర్కి వచ్చినాక వాళ్ళకి అర్థమవుతుంది, బాబోయ్ వాట్ గ్రేటెస్ట్ మిస్టేక్ వీ హ్యావ్ డన్. అవును, సిజిపిఎల్ డ్రాప్ అయిపోతుంటాయి. సో ఇవన్నీ కాకుండా బయటికి వెళ్ళడంలో ఇంకో అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. బయటికి వెళ్ళడంలో లైఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్చుకుంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక 12 గంటల నుంచి 16 గంటలు ట్రైన్ జర్నీ చేయాలంటే అనేక మందితో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒక సమోసా అమ్మేతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక టీ అమ్మే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. బయటికి వెళ్ళినప్పుడు బయట ప్రపంచంలో ఎలా మనం మాట్లాడుతున్నాము, ఒక స్టేషన్ దిగిన తర్వాత ఆటో తీసుకొని క్యాంపస్కి వెళ్ళాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఇవన్నీ కూడా దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మా యూనివర్సిటీ హైలైట్ ఏంటంటే చూడండి, నేను అంతకుముందు నా బీటెక్ చెన్నైలో అయిపోయిన తర్వాత టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్నిటికీ వర్క్ చేశాను నేను యాజ్ ఎ కన్సల్టెంట్గా. పేరు మోసిన చెన్నైలో ఉన్న టాప్ మోస్ట్ ప్రతి యూనివర్సిటీ నాకు తెలుసండి. 10 సంవత్సరాలు చేసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా చదివితే మేము చదివించామంటున్నాం, స్టూడెంట్స్ బాగా చదవకపోతే మీ పిల్లలు బాగా చదవకపోతే మమ్మల్ని ఏం చేయమంటాం అన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నామండి మనము. ట్రూ. ఏంట్రా మరి ఇన్ని చెన్నై దాకా లక్షల డొనేషన్లు కట్టావు, లక్షల ఫీజులు కట్టావు, పిల్లల్ని అక్కడ పంపిస్తుంటే ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉంటారు, సెకండ్ ఇయర్ నుంచి బయట ఉంటారు, ఇంకా బయట ఉన్న దగ్గర నుంచి మొదలవుతాయండి పిల్లల అదే చెప్తున్నా ఏజ్ డీవియేషన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, మా అబ్బాయి మంచోడండి వాళ్ళ ఫ్రెండ్ చెడగొట్టాడంటే ఆ అబ్బాయి కూడా ఇంకొకరికి కొడుకే. అవును, ఇంకో తల్లిదండ్రులకి కొడుకే. అది ఏజ్ పాడు చేస్తుంది, వాళ్ళని ఏజ్ డివేట్ చేపిస్తుంది. ఓకే, అది నేను ఇవన్నీ జర్నీ చేసిన వ్యక్తిగా 10 సంవత్సరాలు చేశానండి చెన్నైలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి. చాలా మంది చైర్మన్స్కి నేను వెల్ ఫెమిలియర్ అండి. దే అప్రిషియేట్ మై ప్రొఫెషనాలిటీ, మై వర్క్ అండ్ ఆల్. దో బీయింగ్ ఏ కన్సల్టెంట్ కూడా నేను చాలా ప్రొఫెషనల్గా అడ్మిషన్ చేయడమే కాకుండా ఆ పిల్లలు 4 ఇయర్స్ రెస్పాన్సిబిలిటీ నేను అడాప్ట్ చేసుకునేవాడిని, నేను తీసుకునేవాడిని ఆ బాధ్యతలు. ఎందుకంటే మనం నమ్ముకొని పేరెంట్స్ అక్కడ జాయిన్ చేసిన తర్వాత యూనివర్సిటీలో ఏదైనా సమస్య వచ్చిందంటే నేను వెళ్ళి అటెండ్ చేసేవాడిని. ఆ 10 ఇయర్స్ తర్వాత చూసిన తర్వాత బాధ అనిపించిందండి. జనరేషన్ మారుతూ వస్తున్న కొద్దికి యూనివర్సిటీస్లో చదివేవాడు చదువుకుంటూ దూసుకెళ్ళిపోతుంటాడు, కాలేజీలలో చదివేవాడు దూసుకెళ్ళిపోతుంటాడు. ఎవరైతే స్టూడెంట్ బాగోలేదు అనుకుంటాడు వాడు అన్ని విషయాలు వెనకబడిపోయి ఉంటాడు. అవును. ఆ టైంలో 2016లో మన తెలుగు ఫ్యాకల్టీ ఒకరు అక్కడ ఎస్పీఎస్యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటే, సార్ మీరు ఒక్కసారి మా యూనివర్సిటీకి రండి, ఇది జేకే సిమెంట్స్ వాళ్ళు సిఎస్ఆర్ ఇనిషియేషన్ అంటే, సరే ఒకసారి వెళ్ళి క్యాంపస్ చూద్దాం, అసలు ఏంటి సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటున్నారు, జేకే సిమెంట్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ వాళ్ళది మన ఇండియాలోనే, ద లెగసీ వాట్ దే హ్యావ్ గాట్. వెళ్ళానండి, వెళ్ళి నేను చూసింది అక్కడ 3 పాయింట్లు నాకు నచ్చింది ఏంటంటే లిమిటెడ్ ఇంటేక్. ఓకే, యూనివర్సిటీ అనేసరికి వేలాది మంది అడ్మిషన్లు తీసుకోవడము, మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎస్, అందరి దగ్గర ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ లిమిటెడ్గా తీసుకుంటే పిల్లల్ని ఓన్లీ అబ్జర్వేషనే కాదండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ నేను కొన్ని యూనివర్సిటీలో చూశాను, 18,000 మంది నుంచి 20,000 మందికి ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే తీసుకుంటారు. ఒక్క ఇయర్కి 18,000 నుంచి 20,000. మనది టోటల్ ఇంటేకే 1,500 మాత్రమే, 1,200 to 1,500 మాత్రమే మన టోటల్ ఇంటేక్, బట్ ఇంక్లూడింగ్ ఆల్ కోర్సెస్ అండి. మరి ఈ అంటే ఒక బ్యాచ్ కి మీరు 1200 పీపుల్ నుంచి 1,500 అనుకుంటున్నారు కదా, మరి దీన్ని ఫిల్ చేయాలంటే ఎక్కువ అడ్మిషన్స్ వస్తుంటాయి, మరి అవి ఎలా పాత్ బ్రేక్ చేస్తారు? మెరిట్ బేసెస్ కింద ఫస్ట్ 90%, 80% స్టూడెంట్స్కి మేము మాక్సిమం అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయండి ప్రతి ఇయర్ కూడా. 50% సౌత్, 50% నార్త్. ఈ 1,500లో హార్డ్లీ ఉంటే 750 సీట్స్ ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్ లైక్ బీబీఏ ఎల్ఎల్బి, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి కోర్సెస్ అన్నీ కలుపుకున్నా మనకు సౌత్కు ఉంది ఒక 750, నార్త్కు ఉంది ఒక 750. అంటే ఒక 1,500 అంటే మన టాప్ మోస్ట్ ఇంటర్మీడియట్ రెప్యూటెడ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లాగా స్ట్రెంత్ మాత్రమే మనది. టోటల్ 105 acre క్యాంపస్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో మా యూనివర్సిటీ ఒకటి అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కాకుండా నేను ఇందాక చెప్తూ డివేట్ అయింది ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, మేము 20,000 మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం అంటున్నారు, మావి 10 floors 15 floors హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి అంటున్నారు. ఒక్కసారి వెళ్ళి హాస్టల్స్లో లిఫ్ట్లు ఉంటాయి, కానీ అంతమంది స్ట్రెంత్ ఉన్నప్పుడు పిల్లలు లిఫ్ట్ కోసమే 10 నిమిషాలు పావు గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. టైం చాలా కిలో. సో ఇది నాకు నచ్చిన పద్ధతి ఏంటంటే, వీళ్ళకి ఎక్కువ మంది ఉంటే గుంపులో గోవిందమంటారు చూసారా, అది వాస్తవం. ఇప్పుడు ఒక 2 BHK ఫ్లాట్ ఉంది, ఒక అమ్మ నాన్న 2 పిల్లలు ఉండగలుగుతారు, రైట్? దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దాట్. అది కాకుండా ఏదో యూనివర్సిటీ అనేసరికి మన నాంపల్లి ఎగ్జిబిషన్ లాగా
ఎక్కువ మంది ఉంటే ఆ గుంపులో పోయిందాం నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఐ హావ్ విట్నెస్ దట్ అండి. నేను ఇవన్నీ మాటలు కూడా ఎందుకు చెప్తున్నానంటే చదువుకోవడమే కాకుండా, నేను బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి చదువుకోవడమే కాకుండా, నేను 10 years అక్కడ యూనివర్సిటీస్ సర్వ్ చేసిన తర్వాత అంటే వర్క్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు ఈ క్యాంపస్కి వెళ్ళినప్పుడు లిమిటెడ్ స్టూడెంట్స్, రెసిడెన్షియల్ క్యాంపస్ అండి. ఓకే, రెసిడెన్షియల్ క్యాంపస్, ఫ్యాకల్టీ అందరూ కూడా క్యాంపస్లో ఉంటారు, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్. ఓకే, దీస్ ఆర్ ద 3 హైలైటెడ్ పాయింట్స్. నాకు ఏదైతే నచ్చిందో, అవును లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, బయట నుంచి వచ్చేది లేదు, పిల్లలు ఎవరు కూడా రెసిడెన్షియల్గా క్యాంపస్లోనే ఉంటారు, ఫ్యాకల్టీ క్యాంపస్లోనే ఉంది, వైస్ ఛాన్సలర్ క్యాంపస్లో ఉన్నారు. అంటే మదర్ ఫాదర్ ఉంటే ఇల్లు ఎంత జాగ్రత్తగా ఉంటుందో అంత జాగ్రత్తగా మా యూనివర్సిటీ క్యాంపస్ ఉంటుందండి. ఫస్ట్ నేను ఇచ్చిన ప్రయారిటీ అది. ఇంకా సుధీర్ గారు చదువు అంటారా, పిల్లోడికి ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుందండి. ఒక క్లాస్లో 60 members చదువు చెప్తుంటే ఒక టీచరు విల్ ద 60 members గెట్ ద సేమ్ మార్క్స్ ఆర్ రిజల్ట్? నో. ఈ దాని నుంచి మనం బయటపడాలి. మనం ఇచ్చే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు 2021 తర్వాత, కోవిడ్ తర్వాత మనం ఓన్లీ ఉదయపూర్ లోకలైట్స్కి మాత్రమే డే స్కాలర్ స్కీమ్ ఇచ్చామండి. డే స్కాలర్స్ వస్తారు ఓన్లీ 2021 మన కరోనా తర్వాత ఓన్లీ ఉదయపూర్ ఆధార్ కార్డ్ ఆఫ్ 30 kilometers ఎవరైతే రేడియస్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే డే స్కాలర్ స్కీమ్ ఇచ్చాము. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా బయటికి పంపించాలి, మన పక్కింటికి పంపించాలంటే కూడా భయపడ్డారు, రైట్? సో గ్రాడ్యువల్గా ఏమైపోయింది, రెసిడెన్షియల్ అనేసరికి గ్రాడ్యువల్గా నంబర్ తగ్గుతూ వచ్చింది. బట్ సౌత్కి మనం ఎప్పుడూ డే స్కాలర్ స్కీమ్ ఇవ్వలేదండి. ఎందుకంటే ఆల్ ద వే 1500-1600 kilometers ట్రావెల్ చేసి పిల్లలు అక్కడ ఉంటూ మళ్ళీ బయట రూమ్లు తీసుకొని బయట హాస్టల్స్ నుంచి మేము బండ్లు వేసుకొని వస్తాము. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. ఓన్లీ ఉదయపూర్ కూడా మనకి నార్త్ స్టూడెంట్స్ కూడా ఉండాలి కదండి. షుడ్ నాట్ బి లైక్ సౌత్ ఇండియా యూనివర్సిటీ. సో బోత్ బ్యాలెన్స్ చేయడానికి ఉదయపూర్ లోకలైట్స్ మాత్రం డే స్కాలర్. అది కూడా మా నాన్న మార్బుల్స్ ఇండస్ట్రీ ఉంది, నేను కార్లో వస్తా, బైక్లో వస్తా అంటే లేదండి. కాలేజ్ బస్సులో రావాలి, కాలేజ్ బస్సులో వెళ్ళిపోవాలి. కాలేజ్ బస్సు కూడా గేట్ బయట ఆగుతుంది. లోపలికి వచ్చేవాడు మినిమం చెకింగ్ అనమాట, మినిమం చెకింగ్. యూ అండర్స్టాండ్ వై ద మినిమం చెకింగ్ ఈజ్ రిక్వైర్డ్? ఎందుకంటే బయట ఈ ఏజ్లో పిల్లలు అట్రాక్ట్ చేసే బయట ఇవన్నీ వీళ్ళు ఏమాత్రం లేకుండా అట్లాంటి మంచి అట్మాస్ఫియర్ అండి. టోటలీ 105 acre క్యాంపస్. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, జిమ్, టీటీ, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి క్యాంపస్లో. అండ్ ఉదయపూర్ ఇస్ ఏ సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. సౌత్ పార్ట్ మన రాజస్థాన్ అన్న వెంటనే ఇప్పుడు ఏదో యుద్ధం జరిగింది, బార్డర్ ఏమో రాజస్థాన్ వాజ్ ఇన్ రెడ్ జోన్ అండ్ ఆల్. మనకి బార్డర్కి 800 kilometers ఉందండి. ఉదయపూర్ ఇస్ అ సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. మ్యాప్లో చూడాలంటే కూడా సెంట్రలైజ్డ్గా లొకేట్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మన ఇండియా మ్యాప్లో సెంట్రలైజ్డ్గా లొకేట్ అయి ఉంటుంది. రాజస్థాన్ అన్న వెంటనే ఎడారి, ఒంటలు, ఇదే మనం ఆలోచిస్తాం. కాదండి, ఉదయపూర్ ఇస్ సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ రియలీ వెరీ గుడ్. ఇట్ ఈస్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్. డెస్టినీ వెడ్డింగ్స్ అంతా కూడా అక్కడే జరుగుతాయి. టూరిజం ప్లేస్ అండి ఇది. బీయింగ్ ఏ టూరిజం ప్లేస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? లాట్ ఆఫ్ పోలీస్ మానిటరింగ్. ఫారినర్స్ కానివ్వండి, వీళ్ళందరూ విజిట్ చేసే ప్లేస్. ఎవరికి ఆపద అంటే అపాయం జరిగినా మన కంట్రీ మీద బ్లేమ్ అవుతుంది. సో పోలీస్ మానిటరింగ్ ఎక్కువ ఉంటాయి. సో మన హైదరాబాద్ లాగో లేకపోతే ఇతర ఇప్పుడు అడ్వాన్స్డ్ ఉన్న కల్చర్ లాగా ఇతర పదార్థాలు అనుకోండి, వాట్ ఎవర్ XYZ ద ఫ్యాక్టర్ ద నేమ్స్ ఆర్ బీన్, అట్లాంటి ఎన్విరాన్మెంట్ మన క్యాంపస్లో కానివ్వండి, ఉదయపూర్ సిటీలో కానీ నువ్వు ఉండదు. ఉదయపూర్ ఇస్ స్మాల్ స్వీట్ సిటీ అండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ వచ్చినాయి, మాది బేస్ అయ్యింది మెట్రోపాలిటన్ సిటీలో, మా దగ్గర చదివితే మెట్రోపాలిటన్ నుంచి ఐటీ కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసుకుంటే చాలా చాలా తప్పండి. ఐటీ కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడున్నా, పిలానీలో ఉన్న ఎడారి, బిట్స్ పిలానీ ఇస్ ఇన్ ఆల్మోస్ట్ డెజర్టెడ్ ప్లేస్. సో ఆల్మోస్ట్ ఆల్ ద టాప్ మోస్ట్ కంపెనీస్ గో ఫర్ ద ప్లేస్మెంట్ ఫర్ బిట్స్ పిలానీ. ఓకే. సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా మారిపోయినాయి అంటే, నేనైతే ఒకటి చెప్తానండి, ఈ ఏజ్ ఫ్యాక్టర్ 18 నుంచి 22 వరకు మాత్రము ఇట్లాంటి ఎక్స్పోజర్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఓకే, డీవియేషన్ టైం ఇది. బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుందండి, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది. ఈ కాలంలో ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే అందరూ కోటీశ్వర్లు అనుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు తిన్నా తినపోయినా పిల్లలకు డబ్బులు ఇస్తారు చూసారా. మా నాన్నదేముందిరా, మా నాన్న, అరే మన పేరెంట్స్ అందరూ అంబానీ అయింటే మనకి బాధలు ఉండేవి కావు, అది నేను ఒప్పుకుంటా. కానీ ఉన్న దాంట్లో మనకు బెటర్గా ఇస్తున్న దాన్ని ఆ ఏజ్లో మర్చిపోతారు. ఇప్పుడు మన క్యాంపస్ గురించి చెప్తానండి ప్రత్యేకంగా. ఓకే, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో పిల్లలు ఏమంటారు, నాన్న నాకు ఒక మంచి బ్యాట్ కొని, నాన్న నాకు ఒక షటిల్ ర్యాకెట్ కొని, ఇవి జనరల్. మనం ఇచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడైతే ప్రో అవడానికి అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుంటారో, దే ఆల్వేస్ ఆస్క్ దేర్ పేరెంట్స్ టు బై ఏ బ్యాట్, గ్లౌజెస్ ఆర్ వాట్ ఎవర్ దేర్ థింగ్స్ ఆర్. అడిక్షన్ 2 రకాలుగా ఉంటుందండి ఎప్పుడు కూడా. చెడు అడిక్షన్ ఉంటుంది, మంచి కూడా అడిక్షన్ ఉంటుంది. అవును. సో మనకి మార్నింగ్ కాలేజ్ 9:30 to 5:30 అయిపోయిన తర్వాత 5:30 నుంచి వీళ్ళకి 8 o'clock వరకు ఫ్రీ టైం అండి.
స్టూడెంట్స్ ఎల్లకాలం చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు పిల్లలంతా. మోస్ట్లీ 85 to 90% స్టూడెంట్స్ ప్లే గ్రౌండ్స్లో ఉంటారు. అండ్ కో ఎడ్యుకేషన్ కదా ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్, అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ అండి. బీటెక్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ కో ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ వరకే ఉంటుందండి, రైట్? క్యాంపస్ ఇస్ సచ్ అ హ్యూజ్ క్యాంపస్, 110 acre క్యాంపస్లో మన క్యాంపస్కి ఇంకో స్పెషాలిటీ ఉంది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఉండవండి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరే. మీరు ఇక్కడ నిలబడితే లాంగ్ డిస్టెన్స్లో పిల్లలు ఎక్కడ కూర్చున్నారు, క్యాంటీన్లో కూర్చున్నారు, ఓకే, మనకు లాంగ్ డిస్టెన్స్లో పిల్లలు కనపడుతుంటారు. అండ్ నేను ఎప్పుడైతే చెప్పిన ఫ్యాకల్టీస్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీతో పాటు క్యాంపస్లో ఉంటారో, కొంతమంది మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటారు, కలుస్తుంటారు, హాయ్ హలో ఉంటుంది. సుధీర్ గారు ముఖ్యంగా చెప్తానండి, సింప్లిఫైడ్గా చెప్పాలంటే ఫ్యాకల్టీ ప్లేస్ వైటల్ రోల్ అండి. ఏ యూనివర్సిటీ కానీ ఏ దాంట్లో అయినా. మా దగ్గర పర్మనెంట్ ఫ్యాకల్టీ అండి. అండ్ అందులో కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అని చెప్పారు. ఎస్, ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ ఫ్రమ్ ఐఐటి అండ్ ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్. 80% ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి హోల్డర్స్ అండి. సో ఇట్స్ నాట్ ఆన్ ద పేపర్, ఇట్స్ ఆన్ రికార్డ్. మా దగ్గర చాలా మంది ఆన్ పేపర్లో పెడతారు, మా దగ్గర వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి హైర్ చేసుకుంటారు, వాళ్ళు సర్టిఫికేట్స్ పెట్టుకుంటారు. లేదంటే జేకే గ్రూప్, ఇప్పుడు గ్రూప్ పెద్దది, సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ బర్డెన్ ఫర్ దెమ్. క్వాలిటీ ఎప్పుడు కాంప్రమైజ్ కారు. అండ్ ఫ్యాకల్టీ క్యాంపస్లో ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ అంటే వాళ్ళు కూడా డైలీ 30 kilometers 40 kilometers సిటీ బయట ఉండో ఎక్కడో ఉండి ట్రావెల్ చేయాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందండి, వాళ్ళ ఫ్యామిలీస్. కానీ ఇక్కడ ఏంటంటే ప్రశాంతంగా సాటర్డే సండే అందరూ ఒక సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో స్టూడెంట్ వాళ్ళు చదువుకోవాలండి, సిలబస్ వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. ఎవ్రీడే ద టెక్నాలజీ ఈస్ గెటింగ్ అప్గ్రేడెడ్. సో నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే రాత్రి 11ంటికి చేసిన రోజులు కూడా ఎగ్జామ్స్ టైంలో కానివ్వండి, ఏదైనా టాపిక్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఫ్యాకల్టీ వాజ్ సపోర్టివ్ ద స్టూడెంట్స్ ఆన్ ద వాట్సాప్ చాట్స్. ఓకే. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మన కాలేజ్ మంచి కాలేజ్ పంపిస్తామండి, బస్సులో వెళ్తాడు, బస్సులో వస్తాడు, 30 kilometers 40 kilometers 50 kilometers అయినా కూడా కాలేజో యూనివర్సిటీ మంచిదని పేరు పడిపోతే 50-60 kilometers ఉన్న బస్సులో పంపించడానికి పేరెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అంటే 1.5 నుంచి 2 గంటలు పోవడానికి, రావడానికి 2 గంటల నుంచి 2.5 గంటలు, రాత్రి ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే 3 to 5 hours దే ఆర్ స్పెండింగ్ ఆన్ దర్. ఇది అంటే ఎక్కడ పోతుంది సార్ మనని? వాట్ ఆర్ వి సీయింగ్? ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సాటర్డే సండేస్లో అందరం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, మెషిన్ లెర్నింగ్ అంటాం, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఎన్నో మాట్లాడుతున్నాం టెక్నాలజీ గురించి. ఈ టెక్నాలజీని అంతా ప్రాక్టీస్ చేయాల్సింది ఎప్పుడండి? వీళ్ళు జర్నీ చేసుకొని వచ్చి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? తను చదువుతాడా లేదా అని అన్నీ అర్థమైపోవాలని ఏముండదండి. మెరిట్ స్టూడెంట్కి అన్ని క్లాసులు అర్థమైపోతే ఇంటికి వస్తే ల్యాప్టాప్ ఇస్తే ప్రాక్టీస్ చేస్తారంటే తప్పు మాట అది. ఒకరిదొకరు సపోర్ట్ ఉంటే పక్కన అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు, అదే క్లాస్ వాళ్ళు, అది గ్యారంటీగా బెనిఫిట్ అవుతుంది. ఇంటికి వస్తారు ఇక్కడ స్టూడెంట్స్ ఏముంటాయి, అలసిపోతారు బస్సులో జర్నీ చేసి వచ్చి మనకున్న పొల్యూషన్ కానీ. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏదో కాసేపు ఆడుకోవాలంటే ఇంటి పక్కన చిన్నపిల్లలు చింటూ బంటు కానీ పిలిచారే, ప్యాడ్ తీసుకొని నువ్వు బాలేరా, ఇదానండి మనకు కావాల్సింది. అంత మంచి గ్రౌండ్ ఫెసిలిటీస్, అంత ఒక ఐఐటి క్యాంపస్ ఎలాగైతే ఇప్పుడు ఐఐటి కాన్పూర్ జేకే గ్రూప్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందండి అది. ఒక ఐఐటిని కాన్పూర్ మెయింటైన్ చేసింది వీళ్ళు. అండ్ ఇక్కడ కోర్సెస్ విషయానికి వచ్చేసరికి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? మన దగ్గర బీబీఏ ఎల్ఎల్బి, బీసీఏ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ. బీటెక్ వచ్చేసి పిహెచ్డి కూడా ఉందండి. పిహెచ్డీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఓకే. అయితే బీటెక్లో స్పెసిఫిక్గా బీటెక్ వచ్చేసరికి సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, బయోటెక్నాలజీ అండ్ పెయింట్ టెక్నాలజీ. వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయండి పెయింట్ టెక్నాలజీ. అంటే ఏంటిది? బీటెక్లో పెయింట్ టెక్నాలజీ. ఓకే, దట్ ఈస్ అ జాబ్ రెడీ ప్రోగ్రామ్. జేకే హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ పెయింట్స్ అండి. సో we ourselves are creating engineers to directly recruit in our company. కంపల్సరీగా ఏ స్టూడెంట్ అయినా బీటెక్ పెయింట్ టెక్నాలజీ తీసుకుంటే 4 years తర్వాత 100% జేకేలో ప్లేస్మెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 100% అవుతుంది. మా దగ్గర మెకానికల్ కూడా జాబ్ రెడీ ప్రోగ్రాము, సివిల్ కూడా జాబ్ రెడీ ప్రోగ్రాము. బట్ పీపుల్ ఆర్ నాట్ టర్నింగ్ ఇన్ టు దిస్ కోర్సెస్. బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ ఉంది మన దగ్గర. ఈ కోర్సెస్ కన్నా ఇప్పుడు దేశమంతా పరిగెడుతుంది సిఎస్సి, లేదు అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఈసీఏ. అండ్ సారీ టు డిస్టర్బ్, మొన్న కూడా విన్నాను సిఎస్సికి 25 lakhs కట్టి చేరుతున్నారు, ఏఐ కూడా రూల్ చేస్తుందని చెప్పేసి చాలా మంది సిఎస్సికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా, సో మీ ఒపీనియన్ ఏంటి? సుధీర్ గారు మీకు ఒక మాట చెప్తానండి. ఇది ఒక డిమాండ్ ఎలా అంటే, ఒకవేళ మార్కెట్లో మెకానికల్ ఉంటే మెకానికల్ హై డొనేషన్ ఉంటుంది. ఈరోజు సిఎస్సి ట్రెండింగ్లో ఉంది కాబట్టి సిఎస్సికి హై డొనేషన్ ఉంది. ఓకే. రేపు ఈసీ వస్తే ఈసీ హై డొనేషన్లో ఉంటుంది. పొరపాటున ఒక 10 years తర్వాత సివిల్ కనుక టాప్ పోస్ట్లో వచ్చిందంటే
ఎవరు వ్యాపారం డొనేషన్ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారో అది ఇర్రిలెవెంట్. అంటే ఏ కోర్సు డిమాండ్ ఉంటే ఆ కోర్సులో గత కొద్ది సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. అయితే సిఎస్సి వరకు ఇంతకుముందు నేను చెప్పాను చూస్తారా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవంగా వాళ్ళ దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కంప్యూటర్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఒక టైంలో కంప్యూటర్ కొనాలంటే లక్షల రూపాయలు డబ్బులు పెట్టాల్సి వచ్చేది. అప్పుడు ఆ కొన్ని యూనివర్సిటీస్ దగ్గరే ఈ మోడర్న్ ఎక్విప్డ్ ల్యాబ్స్ కానివ్వండి ఇవన్నీ ఉండేవి. సో అందువల్ల వాళ్ళు పాపులర్ అయ్యారు ఆ టైంలో. బట్ టుడేస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అన్ని యూనివర్సిటీలు మంచివేనండి. అన్ని కాలేజీలో మంచి అంటే ఒక మినిమం స్టాండర్డ్స్, యూనివర్సిటీ అంటే మినిమం స్టాండర్డ్స్ ఉంటే యూనివర్సిటీ ఇస్తారండి. అలాంటప్పుడు ఏదో కాలేజ్ స్టార్ట్ చేసిన అంటే బిల్డింగ్ స్టార్ట్ చేసి యూనివర్సిటీ ఇది ఇవ్వరు. దీన్ని ఎవరిది వాళ్ళు బిజినెస్ అయిపోవడం వలన మెజారిటీ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చూడండి, మీరు వినరు. సిఎస్ఆర్ ప్రోగ్రామ్లో జరిగే ఏది కూడా కమర్షియల్స్ ఇన్వాల్వ్ అయి ఉండదు. మిగతా అంతా యూనివర్సిటీస్ ఏమైపోయింది, కమర్షియల్ అయిపోయింది. యూనివర్సిటీ అయినసరికి ఎక్కువ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకుంటారు. దానివల్ల బిజినెసే కదండి అది. వై డోంట్ యూ టేక్ లిమిటెడ్ సీట్స్? ముఖ్యమైన విషయం చెప్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు నేను చెప్పా, మా దగ్గర 15,000 నుంచి 20,000 వరకు అడ్మిషన్ తీసుకుంటాం. మా దగ్గర నుంచి 5,000 నుంచి 10,000 వరకు అడ్మిషన్ తీసుకున్నాను యూనివర్సిటీస్లో. ఒక్కసారి రికార్డ్ తీయమంటే ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు? ఓకే, బీటెక్ మధ్యలో డిస్కంటిన్యూ చేసేవాళ్ళు చాలామంది అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పేది సరే, చదువుకునేవాడు దూసుకెళ్ళిపోతాడండి ఎక్కడున్నా కూడా. చిన్న కాలేజెస్లో కూడా మంచి సిజిపిఎల్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద టాప్ మోస్ట్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే బ్యాక్లాగ్స్, డిస్కంటిన్యూ లేదా ఇయర్ డ్రాప్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా పిలిచి పేరెంట్, మీ వాడు ఎదవా, మీ పిల్లలు ఇది, పేరెంట్కి ఎంత బాధ ఉంటుందండి. ట్రూ. మీరు ఎందుకు లిమిటెడ్ తీసుకుని ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసి అసలు ఎనాలిసిస్ చేసి మీ వాడు చదవట్లేదండి ఫస్ట్ ఇయర్కి పిలిచేసి ఇంకో ఆపర్చునిటీ ఇవ్వండి, ఇంకో సెమిస్టర్ ఆపర్చునిటీ, చదవకపోతే చెప్పేసేయండి. ఇన్ఫార్మ్ ద పేరెంట్స్కి హీఈస్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద బీటెక్. బీటెక్ ఈస్ అ టెక్నికల్ సబ్జెక్ట్ అండి. దే హ్యావ్ టు స్టడీ ఆన్ దేర్ ఓన్. మన దగ్గర ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాం. ఈ ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకోవడానికి అంతే తప్పించి మా యూనివర్సిటీలో జాయిన్ అయిపోతే మీకు జాబ్ గ్యారంటీ ఎలా చెప్తారండి? సిజిపిఏ ఇప్పుడు అబ్బాయికి సిజిపి ఎంత వస్తుంది, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేస్తాడు, ఫస్ట్ పర్ఫార్మెన్సే తెలియదు కదా. ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మావాడు మెరిట్, మా పిల్లలు మెరిట్ అనుకుంటారు చూస్తారా, 950 పైన వస్తుంటే మెరిట్ అనుకుంటారు చూస్తారా. బీటెక్లో అది నథింగ్ అండి. అంటే కొన్ని ఉంటాయి కదా సార్, కాలేజ్ 111 222 అని చెప్పేసి రుబ్బుతారు. పేరెంట్స్ కూడా ఏమవుతుందంటే ఓవర్ అడాప్ట్ చేసేసుకుంటారండి. వాళ్ళు 950 వచ్చిందంటే మా పిల్లలు చాలా మెరిటోరియసే. కానీ బీటెక్ అనేది టెక్నికల్ సబ్జెక్ట్ అండి. వాస్తవం చెప్పాలంటే బీటెక్ సిలబస్ ఏదైతే ఉందో 4 ఇయర్స్ కనుక డైలీ చదివినా కూడా ఇంకా సిలబస్ మిగిలిపోద్ది. అంత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సిఎస్సి మ్యాక్సిమం సో మచ్ యూ ప్రాక్టీస్. మన తెలుగు స్టూడెంట్ ఒక అమ్మాయికి ఐఐటి బాంబేలో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టింది. ఐ హావ్ గాన్ త్రూ అవర్ ఇంటర్వ్యూ. ఏంటి అంటే ఇంటర్న్షిప్ చేసింది మైక్రోసాఫ్ట్లో. షీ హాజ్ ఫౌండ్ ఏ బగ్ ఇన్ మైక్రోసాఫ్ట్. మరి ఐఐటి బాంబేలో ఎంతోమంది స్టూడెంట్స్, అందరికి రాలేదు ఈ మైక్రోసాఫ్ట్ ఆఫర్, అమ్మాయికి వచ్చింది, చేసింది. హైయెస్ట్ ఒక ₹1 కోటి ప్యాకేజ్ ఇచ్చి అమ్మాయిని హైర్ చేసుకున్నారు. స్టూడెంట్ హ్యాస్ టు షో దట్ పొటెన్షియల్. స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ మోర్. మీరు కదా మొదట్లో కూడా 60 మంది పిల్లలు ఉంటే 60 మందికి ఒకటే మార్క్స్ రావు. ఆ ప్యాషన్ ఉండాలండి. బీటెక్ ఇస్ సంథింగ్ ప్యాషన్. సి లైఫ్ కెన్ బి ప్యాషనేట్గా చదువుకునే వాళ్ళది ఒకలాగా ఉంటారు, వాళ్ళకి ఏ రోజు రిగ్రెట్స్ ఉండవండి, వాళ్ళకి ఎప్పుడు నెగటివ్ కనపడదు. సి ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మాట్లాడతానండి. సింపుల్ ఎగ్జాంపుల్, నేను మా పేరెంట్స్ కోసం వెళ్ళా బీటెక్ చదవడానికి. ఓకే, ఎక్కడ నుంచి సార్ ప్రాపర్? నేను బేసికలీ హైదరాబాద్ అండి. సో ఆల్ మిడిల్ క్లాస్ డ్రీమ్స్. ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే బీటెక్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతున్నామంటే హ్యాపీ డేస్ మూవీనే మైండ్లో పెట్టుకుంటారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తెలిస్తే ఒరిజినల్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, అన్ని రకాలుగా అప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఏదైతే నా జర్నీ, ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నా కదండి, మిడిల్ క్లాస్ ఆరాటం ఏంటంటే బాగా చదువుకొని పేరెంట్స్ తినపోయినా పేరెంట్స్ ప్రపంచం ముందు గెలుస్తారు కానీ పిల్లల ముందు ఓడిపోతారండి. ఎంతమంది పేరెంట్స్ అయినా కానివ్వండి, ప్రపంచాన్ని జయిస్తారు పేరెంట్స్, కానీ వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చి ఓడిపోతారు. నేనేమంటానంటే మీ పిల్లల్ని మాకు ఇవ్వండి, ఇది ఒక మంచి ఆర్గనైజేషన్. వీళ్ళకి ఏదైతే మోటో ఏదైతే ఉందో, నేను చెప్పాను చూసారా, ఆ 10 ఇయర్స్ చూసిన తర్వాత చెన్నైలో 16లో వెళ్ళిన తర్వాత నాకు నచ్చింది ఇదేనండి. సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ అవడము, క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ రియల్లీ వెరీ గుడ్ అండి. సేఫ్ అండ్ సెక్యూర్డ్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. మీకు ఇంకోటి, హాస్టల్ అకామిడేషన్ ఓన్లీ 2 మెంబర్స్ వి అకామిడేట్ పర్ రూమ్ అండి. ఓకే, ఓన్లీ 2 షేరింగ్ మాత్రమే. ఏంటంటే ఇప్పుడు 5 షేరింగ్, 4 షేరింగ్, 3 షేరింగ్, 2 షేరింగ్, ఏసీ నాన్ ఏసీ, ఏంటండి రిసార్ట్ బిజినెస్ చేస్తున్నాం మనం ఏమైనా? ఇప్పుడు ఒక సింగిల్ షేరింగ్ ఏసీలో ఉన్న అబ్బాయి 5 షేరింగ్ రూమ్ ఉన్న అబ్బాయిలలో రేపదే నువ్వు నాన్ ఏసీలో ఉంటావురా, నాది ఏసీ రూమ్ అని చెప్పి ఆ డిఫరెన్షియేషన్ రాదా? ఖచ్చితంగా వస్తుంది.
అండ్ మనది 2 షేరింగ్. 2 షేరింగ్లో కూడా వీళ్ళు చూడండి ఆలోచన, ఉన్నతమైన ఆలోచన. రూమ్లోకి ఎంటర్ కాగానే 5 feet వాల్ పార్టీషన్ ఉంటుంది, ఆపోజిట్ బెడ్స్ ఉంటాయి, సపరేట్ ఎవరు ఫ్యాన్ వాళ్ళకి, ఎవరు లైట్ వాళ్ళకి, ఎవరు కబోర్డ్ వాళ్ళకి, ఎవరు విండో వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి అంటాడు నాకు ఫ్యాన్ వద్దురా అంటాడు, నాకు కావాలి అంటాడు. ఇంకొక అబ్బాయి ఏమో నేను చదువుకోవాలని లైట్ వేసుకుంటా అంటాడు, ఇంకోటి నేను పడుకోవాలంటాడు. కాబట్టి ఎవరిది వాళ్ళు సపరేట్గా ఇచ్చేస్తాం అనుకోండి, ఏ డిస్టర్బెన్స్ లేదు. నీకు పడుకోవాలంటే నీ లైట్ ఆపుకొని పడుకో. మీరు కాలేజ్ బయట లోకల్స్ని ఆపి లోపలికి వాకింగ్లో తీసుకొచ్చారన్నప్పుడే అర్థమైపోయింది. సో ఎవ్రీవన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, డిసిప్లైన్డ్. ఒక్క 4 years పిల్లలు ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఇక్కడ హాస్టల్స్లో చదువుతుంటారు కదా, వీళ్ళకి ఏమైపోతుందంటే పొద్దున్న 6 నుంచి రాత్రి 10 వరకు స్టడీ అవర్స్, ఆ ఫోబియాలో ఉంటారు. ఎప్పుడైతే నేను రెసిడెన్షియల్ క్యాంపస్ అంటే అలా ఏముండదండి. 9:30 to 5:30 కాలేజ్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ దేర్ ఫ్రీ టైమ్ టిల్ 8 o'clock డిన్నర్ టైం వరకు. 8 to 9:30 డిన్నర్. 9:30 తర్వాత హాస్టల్స్లోకి వెళ్ళిపోతారు. అండ్ అక్కడేమవుతుంది అంటే దే ఓపెన్ దేర్ ల్యాప్టాప్ అండ్ వాళ్ళ బుక్స్ కానివ్వండి, క్లాస్లో ఏం చెప్పారో అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ అక్కడ వాళ్ళకి ఎక్కడైనా స్ట్రక్ అయ్యారు, ఒక చదివే అబ్బాయి ఉంటాడు, అంతా వాళ్ళే కాబట్టి అరే ఈ అబ్బాయి ఒక టాపిక్లో హెల్ప్ చేస్తాడు, ఆ అబ్బాయి ఇంకో టాపిక్లో హెల్ప్ చేస్తాడు. అలా టెక్నికల్ నాలెడ్జ్ షేర్ చేసుకొని ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు, ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. నేను చెప్పినట్టు ప్లేస్మెంట్ విషయంలో 8.5 అబోవ్ CGPA మినిమం ఉండాలండి బీటెక్ చేస్తే. ఇప్పుడు 7 CGPA ఉంది, 6 CGPA ఉంది, దెన్ యూ నాట్ టు పర్సూ బీటెక్. 8.5 అబోవ్ CGPA మెయింటైన్ చేసుకొని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మినిమం టు మినిమం 2 నుంచి 3 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేయాలి. మనకి ఇక్కడ 3rd yearలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి, కానీ మేము 1st year నుంచి అక్కడ గైడ్ చేస్తాం. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ 1st year నుంచి గైడ్ చేస్తాము. దాని తర్వాత వర్క్షాప్స్ సుధీర్ గారు, వర్క్షాప్స్ దేర్ ఆర్ సెవరల్ వర్క్షాప్స్ ఇన్ విచ్ వన్ వర్క్షాప్ ఐ విల్ టాక్ అబౌట్. చెప్పండి. కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పండి. ప్రతి పేరెంట్ స్టూడెంట్కి గూగుల్ మైక్రోసాఫ్ట్లో కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్లో జీరో. కమ్యూనికేషన్సే లేవు ఇక్కడ. ఫస్ట్ థింగ్ నేను కాలేజ్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే మీరు కమ్యూనికేషన్ నేర్పిస్తారా అంటే వీఆర్ నాట్ ట్రైనింగ్ ఏ డాగ్ అండి, ఇట్స్ అ హ్యూమన్ బీయింగ్. హీ హ్యాస్ టు అండర్స్టాండ్, అరే నా కమ్యూనికేషన్ స్కిల్స్ నేను స్కోప్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వర్క్షాప్స్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి, మాట్లాడడం ప్రాక్టీస్. నాకు సిగ్గు అండి నేను మాట్లాడినండి. ఎస్, ఐ హావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ టెక్నాలజీ వైజ్ ఎక్సలెంట్ ఉంటారు, కమ్యూనికేషన్స్ ఉండవు. నార్త్లో ఇది చూశాను. మళ్ళీ నార్త్ వాళ్ళకి కొంచెం చదువు తక్కువ, స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. అవును, వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు. ఎగ్జాక్ట్లీ. ఐ కెనాట్ మేక్ ద స్టూడెంట్ టు కమ్యూనికేట్. ఇవన్నీ మనం ఒక ఇవిస్తాం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అయిపోయినాక మినీ ప్రాజెక్ట్ ఇంత ఉందండి ప్లేస్మెంట్కి. పేరెంట్స్ ఎవరో ఒకరికి హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చేసాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెప్పండి టాప్ మోస్ట్ MNC కంపెనీస్ క్యాంపస్కి వచ్చి ఆఫర్ లెటర్స్ ఇచ్చినాయి, ఈ రోజు వరకు జాయినింగ్ లెటర్ ఇవ్వలేదు. డెసిషన్ ఉంది, ఉన్న వాస్తవం ఒప్పుకోవాలి. డోంట్ వరీ అబౌట్ ప్లేస్మెంట్ అండి, యూ ఫస్ట్ వరీ అబౌట్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ సెమిస్టర్ ఎంత CGPA వచ్చింది, సెకండ్ సెమిస్టర్ ఎంత CGPA వచ్చింది, ఎంతవరకు నేను టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కోర్సులు అన్నీ కూడా ఇట్స్ పవర్డ్ బై, అంటే వీఆర్ అసోసియేటెడ్ విత్ L&T ఎడ్యూటెక్. L&T మైంట్రీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, వరల్డ్స్ ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ టేక్ ఓవర్ చేసి L&T వాళ్ళు L&T ఎడ్యూటెక్ అని చెప్పి యూనివర్సిటీస్ సపోర్ట్ చేస్తున్నాయి. స్పెషలైజేషన్ అంటాం అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ, ఈ స్పెషలైజేషన్ ఏవైతే అన్ని CSE మన దగ్గర ఉన్నాయో, EC ఉన్నాయో, మెకానికల్, సివిల్, ఇవన్నింటి కూడా L&T ఎడ్యూటెక్తో టైఅప్ అయి ఉన్నాం. ఏంటి జాబ్ రెడీ ప్రోగ్రామ్స్. L&T వాడు గైడ్ చేసినట్టు యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతే మనకు ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల మినిమం 2 నుంచి 3 జాబ్ ఆపర్చునిటీస్ గ్యారంటీగా ఉంటాయి పిల్లలకి. ఓకే, బట్ ఓవరాల్గా యూనివర్సిటీ గురించి ఇన్ని మాటలు చెప్పారు కదా, మరి మీరు ఈ వీడియో చూసే ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటేనండి, నా స్వార్థం కానివ్వండి, నా ఏదైనా అనుకోనివ్వండి, నేను 10 years అయిపోయిందండి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి. నా జర్నీ యూనివర్సిటీకి ఒక CP అంటే ఛానల్ పార్ట్నర్గా స్టార్ట్ చేసిన వ్యక్తిని ఈరోజు నేను ఆ యూనివర్సిటీలో డైరెక్టర్ ఫర్ అడ్మిషన్స్ అండ్ మార్కెటింగ్. నా మీద ఉన్న నమ్మకం ఏంటంటే నేనేంటంటే పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఏది CPగా ఉన్నప్పుడు కూడా నేను పిల్లల్ని ఎప్పుడు నా పని అయిపోయింది మీరు అకాడమిక్స్లోకి వెళ్ళిపోండి మాకు సంబంధం లేదనుకుంటా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ కేర్. బట్ వెన్ టుడే ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద యూనివర్సిటీ, నేను ఎక్కువ శాతం క్యాంపస్లోనే ఉంటున్నాను, పర్సనలీ టేకింగ్ కేర్. అకాడమిక్స్లో వచ్చేసి ఆల్రెడీ అకాడమిక్స్లో యాజ్ ఐ టోల్డ్ యూ మా వైస్ ఛాన్సలర్ కానివ్వండి, మా ఫ్యాకల్టీ కానివ్వండి, డీన్స్ కానివ్వండి, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే హ్యావ్ వెల్ ఎక్స్పీరియన్స్ టు డిజైన్ ది ప్రోగ్రామ్ ఆఫ్ అకాడమిక్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ పిల్లలకి ఏంటంటే ఒక సపోర్ట్, ఒక భరోసా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఫెసిలిటీస్లో ఏ ఇబ్బందులు ఉన్నా, ఇక్కడ చాలామంది చూడండి, మిగతా చాలా ఎన్నో యూనివర్సిటీస్ వచ్చేసినాయి ఈరోజు. ఏదో నార్త్కి వెళ్ళిపోతున్నారంట, నార్త్లో
ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే ఒక యూనివర్సిటీకి 4-5 ఆఫీసుల నుంచి 10 ఆఫీసులు దాకా ఉన్నాయండి ఒకే యూనివర్సిటీకి హైదరాబాద్లో. మేమే ఆథరైజ్డ్ అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? జాయిన్ చేసిన తర్వాత పిల్లలు అక్కడ ఎలా ఉంటున్నారు, ఏముంటున్నారు? అలా అని చెప్పి నేను ఆంధ్ర తెలంగాణ అందరం తీసుకెళ్ళి నేను పెట్టుకోలేనండి. నా మీద నమ్మకం పెట్టుకున్న పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానీ ఒకటే చెప్తున్నాను, మంచి అట్మాస్ఫియర్. స్టూడెంట్స్కి వచ్చేసి మీకు అకాడమిక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఫెసిలిటీ వైజ్ టోటల్ నా రెస్పాన్సిబిలిటీ. ఎలా అంటే సౌత్ ఇండియా ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, దిస్ అండ్ ఆల్ ఐ విల్ టేక్ కేర్. ఐ విల్ బి, మా స్టూడెంట్స్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటేనే కదా ఏదైనా వచ్చి మాట్లాడడానికి, వాళ్ళ బాధలైనా చెప్పుకోవడానికి, మనకి అర్థం చేసుకోవడానికి. సో ఇదొకటి. తర్వాత ఉదయపూర్ వరకు, పర్టికులర్గా ఉదయపూర్లో మనది ఏంటంటే మన అకాడమిక్ క్యాలెండర్ ఏంటంటే 1 year అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇచ్చేయడం వలన పిల్లలకి వెల్ బిఫోర్ దే నో వెన్ ఆర్ దేర్ ఎగ్జామినేషన్, వెన్ ఆర్ దేర్ హాలిడేస్. ఓకే, హాలిడేస్ మనం 2.5 months 3 months బిఫోర్ టికెట్ బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్లు తక్కువ ఒక 1 way ఫ్లైట్లో వస్తున్నారు. అంటే నేను అందరు కంపల్సరీ ఫ్లైట్ అనట్లా, బట్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్. ఏంటి స్టాండర్డ్స్ ఏంటి? జస్ట్ పుట్టింగ్ ఇన్పుట్స్ అనమాట. ఓ ఫ్లైట్ అయితే 1.5 hours హైదరాబాద్ వచ్చేసాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళేప్పుడు అందరు ట్రైన్ బుక్ చేసుకొని సరదాగా బాయ్స్ గర్ల్స్ అంతా బుక్ చేసుకొని వాళ్ళంతా గ్రూప్గా వెళ్తుంటే మళ్ళీ మేము స్టేషన్ నుంచి బస్సులు పెట్టి పికప్ డ్రాప్. అండ్ మంత్లీ ఒక్క అవుటింగ్ ఉంటుంది సుధీర్ గారు, మంత్లీ ఒక్క అవుటింగ్ ఉంటుంది. అవుటింగ్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా కానిచ్చేసి 8:30కి బస్సు బయలుదేరి ఉదయపూర్ ఒక పాయింట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పికప్ చేసుకొని తీసుకొని వస్తాం. సేఫ్టీ, నేను ఏమంటున్నానంటే సేఫ్టీ ఈజ్ ఫస్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ సెకండ్ అండి. ఎడ్యుకేషన్ వైజ్గా అన్ని యూనివర్సిటీస్లో దే హ్యావ్, ఒకప్పుడు పిహెచ్డి హోల్డర్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళండి. 2025లో వీ హ్యావ్ thousands and thousands ఆఫ్ పిహెచ్డి హోల్డర్స్. అంతా ఫ్యాకల్టీ బాగానే ఉంటారు. సో ఫ్యాకల్టీ వైజ్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ల్యాబ్ వైజ్గా అన్ని యూనివర్సిటీస్ బాగానే ఉన్నాయి. యూనివర్సిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. నేను అంటున్న యూఎస్పీ ఏంటంటే మనకు మేజర్గా ఏంటంటే ఇలా ఎందుకు లిమిటెడ్గా ఉండకూడదు. ఓకే, ఈ అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే మనం చెప్పాం 1 year అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇచ్చేస్తామో ఏప్రిల్ ఎండ్ కల్లా మన సెమ్ క్లోజ్ అయిపోతుందండి. రేపు జూలై 1వ తారీఖు నుంచి మనకి యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు ఇంకా అక్కడ కౌన్సిలింగ్స్ ఏంటో తెలియలేదు. మనకి జూలై 1వ తారీఖు నుంచి యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ విచ్ ఈస్ ఆఫరింగ్ 30 days ఇండక్షన్ క్లాసెస్, ఓరియంటేషన్ క్లాసెస్, వర్క్ షాప్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఈ 30 daysలో స్టూడెంట్స్ అక్కడికి వచ్చేసి ఏం చేస్తారంటే జస్ట్ దే విల్ అండర్స్టాండ్ ఏం కోర్స్ అయితే వాళ్ళు చదువుతున్నారో. ఈరోజు మన నోటి ద్వారా వింటున్నారు టెక్నాలజీ ఏంటి అనేది, అక్కడ వర్క్ షాప్స్ చేస్తారు. ఓకే, ఈ వర్క్ షాప్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాక 1 monthలో వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ బ్రదరో ఏదో చెప్పినందుకు ఒక కోర్స్ తీసుకుంటారు. లేదండి ఈ కోర్స్ నాకు సూట్ అవ్వట్లేదు, ఎందుకంటే హీల్ ఎక్స్పీరియన్స్ మారాలనుకుంటే ఇంటర్నల్గా షఫల్ అవ్వచ్చు, సీట్స్లో ఇంటర్నల్గా షఫల్ అవ్వచ్చు. సో వాడికి ఏముంటుందంటే స్టూడెంట్ కూడా ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ కూడా అరే నేను ఎంచుకున్న కోర్స్ నేను తీసుకున్నాను కాబట్టి ఇంకా కాన్ఫిడెంట్గా చదువుతాడు. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మనకి. ఏప్రిల్ ఎండ్ కల్లా ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి అక్టోబర్ ఎండ్ కల్లా అయిపోతుందండి. మళ్ళీ సెకండ్ సెమిస్టర్ వచ్చేసి ఏప్రిల్ ఎండ్ కల్లా అయిపోతుంది. ఏప్రిల్ ఎండ్ అయిపోయిందంటే మే, జూన్, జూలై 2nd week అంటే 2.5 months సమ్మర్ వెకేషన్ ఉంటుంది. ఆ 2.5 months ఇంటికి వచ్చి అమ్మ చేసి పెట్టిన వంట తిని ఇంట్లో పడుకోవడం అంటే కుదరదు. రండి చక్కగా వచ్చి 1 week అమ్మ చేసి పెట్టి తినండి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో వెళ్ళి ఇండస్ట్రీస్తో వర్క్ చేయాలండి. ఓకే, బట్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా ప్లస్సే చెప్తారు, బట్ 2 బ్యాలెన్స్ చేస్తూ ఉన్నది వాస్తవం చెప్పారు. ఎందుకంటే మీ స్టూడెంట్స్ కూడా చూసినా వాళ్ళు కమెంట్ చేయగలుగుతారు హానెస్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫేర్గా మాట్లాడినందుకు కూడా. సో చూసారు కదండి ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీరు ఎవరైనా సరే ఆయన కాంటాక్ట్ యూనివర్సిటీ గురించి ఇంకా అప్రోచ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ మేము మెన్షన్ చేస్తున్నాము, ఆయన అప్రోచ్ అవ్వచ్చు. మరి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.